వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చాలామంది కరెంటు బిల్లులు కట్టడానికి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఇలా అమెజాన్ పే, ఇలా రకరకాలైనటువంటి డిజిటల్ యూపీఐ ఐడీలను ఉపయోగించి పేమెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు అలా చేస్తున్నారా? అయితే ఇక మీరు చేసినట్లయితే మీకు అనవసరంగా ఆ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది అవ్వదు. తప్పనిసరిగా ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా అటువంటి పేమెంట్స్ ఏవి కూడా మీరు చేయకూడదు. చేస్తే కూడా అది మీకు వేస్ట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లిక్విడ్ పేమెంట్ కంటే డిజిటల్ పేమెంట్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే డిజిటల్ ఇండియా అంటూ కూడా మోడీ గారు ప్రవేశపెట్టారో అప్పటి నుండి కూడా డిజిటల్ పేరుతో రకరకాలైనటువంటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం రకరకాలైనటువంటి యాప్స్ అయితే వచ్చేసాయి. అయితే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ ఎక్కువగా చేస్తున్నారు. చాలామంది పట్టణాల్లో మాత్రమే కాదు, ఈ వసతి గ్రామాల్లో కూడా ఇటువంటిది ఉపయోగించుకొని పెరిగిపోతుంది ఇటువంటి సేవలు కూడా చెప్పుకోవచ్చు. ఇక చిన్న అవసరం వచ్చిన గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అంటూ రకరకాలైనటువంటి సేవల్ని ఉపయోగిస్తున్నారు ప్రజలు. అయితే కిరాణా షాప్కి వెళ్ళినా సరే 10 రూపాయల కోసమైనా సరే స్కానర్ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఆన్లైన్ పేమెంట్లు పెరిగిన ఈ రోజుల్లో కరెంట్ బిల్లు కూడా అదే తరహాలో పే చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఓ అలర్ట్ వచ్చేసింది. అదేంటి అంటే తెలంగాణ ప్రజలు ఉచిత కరెంటును ప్రవేశపెట్టింది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఉచిత 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అని ప్రవేశపెట్టింది కాబట్టి, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్తుంది. కేవలం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని, ఆ పైన విద్యుత్తును వినియోగించిన వారికి మాత్రం బిల్లు వస్తుందనేసి కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇందులో చాలామంది తమకు అనుగుణంగా కరెంటు బిల్లులు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంల ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. అమెజాన్ పే రకరకాల వాళ్ళకు నచ్చిన యాప్ల నుండి కూడా చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి చెల్లింపులు చేసే వరకు ఒక కీలకమైనటువంటి విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడ టీజీఎస్ పీటీసీఎల్, అంటే తెలంగాణ స్టేట్ పవర్, అంటే పవర్ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి వాళ్ళైతే చెప్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్ల ద్వారా కరెంటు బిల్లును కట్టవద్దనేసి కూడా ప్రజలను కోరింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లులు చెల్లింపును నిలిపివేసింది. దీంతో ఈ రోజు నుంచి కూడా బిల్లులను పే చేయాలంటే టీజీఎస్పీడీసీఎల్ అనే వెబ్సైట్ ద్వారా కావచ్చు, లేదా యాప్ ద్వారానే నెలవారీ కరెంటు బిల్లును చెల్లించాలంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రజలకు చాలామందికి తెలియదు, దీని మీద అవగాహన అవసరం. ఒకవేళ చేసినట్లయితే కూడా ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం ఒకవేళ అది చెల్లుబాటు అంటే కరెక్ట్గా రూల్ అయితే పాస్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి చాలా సమాచారం ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా గూగుల్ పే, ఫోన్పే లాంటి డిజిటల్ పేమెంట్స్ నుండి కూడా తప్పనిసరిగా మీరు ఎవరు కూడా కరెంట్ బిల్లులు పే చేయకండి. పే చేసినా కానీ ఒకవేళ ఆ డబ్బులు వాళ్ళకి నిజంగా ఒకవేళ మీరు పే చేసినా అది పే కాకుండా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ మీరు పే చేయాలనుకుంటే కూడా మనం ఏదైతే చెప్పారో ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి టీజీఎస్పీడీసీఎల్ అనే వెబ్సైట్ ద్వారా కానీ, లేదా టీజీఎస్పీడీసీఎల్ అనే యాప్ ద్వారా కానీ మాత్రమే కరెంటు బిల్లులు పే చేయాలని చెప్తుంది. తప్పనిసరిగా ఇది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ రకంగా మీరు కరెంటు బిల్లులను పే చేయండి. లేకపోతే మీకు అత్యధికంగా కూడా మీరు నష్టపోయేటువంటి మీ కరెంటు బిల్లు ఒకవేళ పే చేసిన డబ్బులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విలువైనటువంటి సమాచారాన్ని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.